ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కాస్త వాటర్ వేడిగా అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల మన పాస్తా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్ పాస్తాని ఈ వాటర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న పాస్తాని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇందులో వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మన పాస్తా అయితే బాయిల్ అయిపోయింది. ఆ తర్వాత ఒక బౌల్లోకి ఈ పాస్తా అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి. బటర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మెల్ట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. మైదా పిండి వేసుకున్న వెంటనే కలపకపోతే ఇదంతా కూడా ఉండలుగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల పాలు వేసుకొని వెంటనే కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే అదంతా కూడా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. అలా ఒక 5 నిమిషాలు కలిపితే సరిపోతుంది, లేదా ఈ వైట్ సాస్ అనేది గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, మన వైట్ సాస్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇలా జారుడుగా ఉన్నప్పుడే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, మన పాస్తాలోకి వైట్ సాస్ అనేది రెడీ అయిపోయింది. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీకి ఆలివ్ ఆయిల్ వేసుకుంటే ఇంకా మంచి రుచినిస్తుంది. ఇలా బటర్ అంతా మెల్ట్ అయ్యాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చాప్ చేసి పెట్టుకున్న 7 నుంచి 8 వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని కాసేపు కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఆనియన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యాప్సికమ్ని పెద్దగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆల్ పర్పస్ సీజనింగ్. ఇది లేకపోయినా ఓన్లీ ఆర్గానో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటేనే మంచి రుచిని ఇస్తుంది మన పాస్తాకి. సో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ వైట్ పాస్తాని అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వైట్ సాస్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ ఆన్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ వాటర్ని వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో చూసారు కదా, వైట్ సాస్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పాస్తాని ఈ సాస్లోకి వేసుకోండి. మీకు ఈ వైట్ పాస్తా ఇంకా క్రీమీగా కావాలనుకునే వాళ్ళు ఇందులోకి క్రీమ్ కానీ చీజ్ కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇలా పాస్తాని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఈ పాస్తా. ఈ పాస్తాలోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోండి. చూడ్డానికైతే డెలిషియస్గా ఉంది, తింటే ఇంకా టేస్టీగా క్రీమీగా ఉంటుంది. అంతే, మన మంచి క్రీమీగా ఉండి డెలిషియస్గా ఉండే ఇటాలియన్ పాస్తా రెడీ అయినట్టే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడిగా సర్వ్ చేసుకోండి.